నమస్తే ఫ్రెండ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన దుల్పేటలోని ఆకాశపురి హనుమాన్ టెంపుల్ కొంచెం దిగినాకనే మన గణేష్ సింగ్ కళాకార్ షెడ్లో ఉన్నాం. అండ్ ఇక్కడ చూస్తుంటే మన బ్యాక్ సైడ్లో చూస్తున్నాం మన రాధాకృష్ణ మోడల్ అయితే మన గణేష్ భారీ బుజ్జ గణపతి అయితే మన గణేష్ సింగ్ కళాకారు ఇక్కడ చూస్తుంటే మన రాధా. అండ్ అదే ఈ గణేష్ని తీసుకొని అయితే మనకు కొంతమంది గణేష్ భక్తులు వచ్చిన వస్తారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసోసియేషన్ పేరు అండ్ ఏమేమి ప్రోగ్రామ్స్ మండపం దగ్గర మొత్తం వాళ్ళతో అడిగి మొత్తం డీటెయిల్స్ తెచ్చుకున్నాం. అన్న నమస్తే అందరికి. నమస్తే. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి. అన్న మీ పేరు అండ్ అసోసియేషన్ పేరు అన్న? నా పేరు వచ్చేసి రాహుల్ అన్న అండ్ మై గ్యాంగ్ వాయిస్ అయిన టీమ్. ఎంతమంది మీ టీం మొత్తం? మేము వచ్చేసి నియర్ అబౌట్ 40 to 50 మెంబర్స్ ఉంటాం. ఓకే ఓకే ఓకే. మేము వచ్చేసి కామారెడ్డి డిస్ట్రిక్ట్ విద్యానగర్ కాలనీలో పెడతాం. ఓకే ఓకే. అండ్ ఈ ఇయర్ వచ్చేసి 19th యానివర్సరీ. 19th యానివర్సరీ. అండ్ ఎగ్జాక్ట్గా ఒక 3-4 years నుంచి కూడా అన్న దగ్గరనే తీసుకుంటాం. గణేష్ సింగ్లోనే తీసుకుంటున్నాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడనే తీసుకుంటాం. ఓకే ఓకే. సో ప్రతి ఇయర్ అన్న ఏది మీడియం సైజులో చేసి ది బెస్ట్ ఇస్తాడో అది మనకు ఖచ్చితంగా కామారెడ్డికి అయితే మనకైతే తారీఫ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన మండపం దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్న? అర్థం కాలేనా? మండపం దగ్గర ఏమేమి ప్రోగ్రామ్స్ ఉంటాయి? ఇంకా మండపం దగ్గర వచ్చేసి ఈసారి కొత్త కాన్సెప్ట్ తోటి వస్తున్నామన్న. ఓకే ఓకే. మొన్న జరిగిన అటాక్ ఆపరేషన్ సింధూర్. ఓకే ఓకే. సో ఆ కాన్సెప్ట్ తోటి ఈసారి డెకరేషన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆపరేషన్ సింధూర్ మీద ఈవెంట్స్ చేస్తున్నాం. ప్లస్ దానికి సంబంధించిన డెకరేషనే ఇంటీరియర్ మొత్తం డిజైన్ వస్తుంది. సేమ్ ఆపరేషన్ సింధూర్ మోడల్ సేమ్ ఎలా ఉందో సేమ్ కాన్సెప్ట్ తోటి తిలకం దాన్ని బేస్ చేసుకొని చేయడం జరుగుతుంది. ప్లస్ రాధాకృష్ణ థీమ్ కాబట్టి ఓకే ఓకే ఇంకా బెటర్గా ఉంటుందని ఆ కాన్సెప్ట్ చూస్ చేయడం జరిగింది. చాలా మంచి అనిపిస్తుంది కాన్సెప్ట్ మొత్తంలో. ఉద్యోగం చాలా అంటే భారీ గణపతి వీడు. అండ్ బయట కూడా శివుడికి సంబంధించిన కాన్సెప్ట్ తోటి టెంపుల్ సెట్టింగ్ చేపించడం జరుగుతుంది. అండ్ ఇక్కడ నుంచి మీరు పోనీకి మీకు కామారెడ్డికి ఎంత సమయం పడుతుంది? నియర్ అబౌట్ మినిమం 12 hours అయితే పడుతుంది. 12 hours పడుతుంది ఈజీగా. బుకింగ్ ఎప్పుడు చేశారు మీరు? మేము జూలై లాస్ట్ వీక్లో. ఓకే ఓకే. జూలై లాస్ట్ వీక్ 45 days బ్యాక్. ఇంకా మన ఆగమన్ ప్రోగ్రామ్ ఉంది అక్కడ? ఆగమన్ ఏం లేదన్న, సింపుల్ అక్కడ ఏం లేదు. ఎందుకంటే మాకు ట్రావెలింగ్కి లేట్ అయిపోద్ది. ప్లస్ అక్కడ అంతా పోలీస్ సపోర్ట్ పర్ఫెక్ట్గా చేయడు లేదు. సో అక్కడ ఏముండదు. ఇంకా ఎండింగ్ వచ్చేసి భారీగా ప్లాన్ చేస్తాం. మన నిమజ్జనం ఎట్లుంటుంది మీ తాన? నిమజ్జనం ఇంకా నార్మల్ నిమజ్జనం నార్మల్ ఏం కాదు, ది బెస్ట్ ఉంటుంది. నిమజ్జనంకి బెస్ట్ కాన్సెప్ట్ తోటి ప్లాన్. ఎన్ని రోజులు నిమజ్జనం చేస్తారు? మనం వచ్చేసి 10th day లేపి 11th day అన్న. ఓకే. ఎందుకంటే చాలా జాగాలో 5 days ఉంటుంది. మాట్లాడినప్పుడు 5 days నిమజ్జనం ఉంటుంది. ఆ సప్తాలు మీకు అడిగిన మనది వచ్చేసి 10th date అంటే లైక్ 10 days కి లేపి 11th, 6th date రోజు లేపి 7th date రోజు నిమజ్జనం అన్న. ఓకే ఓకే. ఈసారి వచ్చేసి మా ఫ్రెండ్ వంశీ VK17 అని చెప్పేసి డీజే ఇంకా లైటింగ్ సెటప్ ఎవ్రీ ఇయర్ ఇక్కడ కూడా కాన్సర్ట్ చేస్తాడు. సో అతని త్రూ మా బ్రదరే. సో ఈ ఇయర్ స్పెషల్గా ప్లాన్ చేస్తున్నాడు. కొత్త కాన్సెప్ట్ తోటి వస్తుంది. కొత్త కాన్సెప్ట్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ మన ట్రాన్స్పోర్టింగ్ ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇంత హైట్ నుంచి మన గణపతి కిందికి దింపడం అది చాలా పెద్ద టాస్క్. ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. బోలో గణేష్ మహారాజ్కి, బోలో గణేష్ మహారాజ్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.